పల్లె నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, జగనన్న సైన్యానికి అందరూ ఇందాక వజ్ర భాస్కర్ రెడ్డి గారు సంపూర్ణంగా ఏ రకంగా ఈ కమిటీలో నియమించాలా, ఈ కమిటీలో నియామకం తర్వాత వీళ్ళు చేసేటువంటి విధులు, వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి, సూపర్ 6 ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఆ యొక్క పాంప్లెట్ ఒకసారి ముందర తీసుకోండి. సూపర్ 6 లో ప్రధానమైనటువంటి హామీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయల నెల ప్రకారం 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పారు. ఏమమ్మా మీ వాడల్లో కానీ మీ ఊర్లో కానీ ఎక్కడైనా ఏ మహిళకైనా ఒక రాగి నయ పైసా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. రాలా? మరి ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సిగ్గున్నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఈ మహిళల దగ్గర పోయి ఈ యొక్క సూపర్ 6 వచ్చేటువంటి ప్రధానమైనటువంటి హామీ ఒక్క మహిళ కన్నా అందిందని చెప్పి నేను అడుగుతున్నా. మరి అటువంటి ప్రధానమైనటువంటి హామీలను మర్చిపోయి సూపర్ హిట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నావే, ఇంతకంటే దౌర్భాగ్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. దాంట్లో రెండో హామీ ఏంటంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తారో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తారా? ఉద్యోగం రాని వ్యక్తులకు ఎవరికైనా ఈ యొక్క నిరుద్యోగ వృత్తి వచ్చినట్టు మీరు చూపిస్తారా? మరి సిగ్గు లేకుండా నువ్వు కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అంటే నమ్మేదానికి ఎవరైనా చౌర పూలు పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్నాను. మూడవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు అందరికీ ఇంకెవరైనా ఉండాలని ఒకసారి చెప్పండి. నేను వేపల్లిపోయినప్పుడంతా వేపల్లో విచారిస్తూ ఉంటా. ఎంతమందికి వచ్చినాయంటే అన్న సొగానికి సొగం మందికి ఈ యొక్క 5,000 రూపాయలు రాలేదు అని చెప్తాను. 20,000 పక్కన పెట్టి వీళ్ళు ఇచ్చినటువంటి 5,000 సొగానికి సొగం మందికి రాదా? వీళ్ళపై ఎవరికి వాళ్ళ కోడి చెప్పాలనో చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి దయనీయ స్థితిలో ఈ యొక్క సూపర్ 6 ఉంటే దాన్ని సూపర్ హిట్ అని మాట్లాడేటువంటి ఈ నీచమైనటువంటి ముఖ్యమంత్రిని ఏమన్నా చెప్తారు కూడా ఒకసారి కొత్తగా ఈ రోజు ఏమని చెప్తున్నా అంటే మన చంద్రబాబు నాయుడు గారు PPP మోడల్ అంట.